చెట్టు కన్నీరొలికింది. జనాల మధ్య ఉండటానికి చెట్టు ఎందుకో భయపడుతోంది. కొమ్మ చాటు సేద తీరే మనిషిలో రెమ్మల్ని తుంచే ఆలోచన బుసలు కొడుతూ లేస్తుంటే చెట్టు గుండె గుబేలుమంటోంది. వనాల్ని తరిగి జనాలు పోగైతుంటే, ప్రకృతి వికృతితో విలవిలబోతుంటే వృక్షం భవిష్యత్తు ఊహించుకొని నీరు తాగడం మానేసి కూర్చుంది. పోషించాల్సిన చేతులు కాటేస్తూ విషాన్ని చిమ్మి చంపేస్తూ వెళ్తుంటే చెట్టు కన్నీటి పర్యంతమైంది. ఊపిరి పోసే చెట్టుని కాదనుకొని కృత్రిమ శ్వాసతో మనిషి బ్రతుకు బలవంతాన సాగిపోతుంటే చెట్టు హృదయం ద్రవించింది. మొక్క ఉండాల్సిన ఇంటి ముందు కుక్కను పెంచుతూ ఆనందిస్తుంటే వృక్షజాతి పక్కున నవ్వుకుంది. ఎడారి ప్రాంతంలో తడారిపోతూ ఎండు పుల్లల్లాంటి జీవనాల్ని చూసి చెట్టుకు చింత ఆకాశమంతైంది. చెట్లు కరువైన ఊరి పొలమీర ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరవుతుంటే ఆ ప్రాంతం నోటిపైన వేలేసుకుంది. చెట్టు లేని చోటు చేటు కదరా అని ఒక్కరైనా చెప్పకపోతారా అని చెట్టు చెవుల్ని రిక్కించి కాచుంది. రచన శ్రీ నరెద్దుల రాజారెడ్డి గారు. వ్యాఖ్యానం డిజి రామమూర్తి, మోటివేషనల్ స్పీకర్.